ఇంకా కొంతమంది ఏం చేస్తారు, చాక్లెట్లు పంచుకొని ఒక చాక్లెట్ అబ్బాయి అవతల అబ్బాయికి ఇస్తాడు, ఇతల అబ్బాయి చిన్నపిల్లవాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాడు కదా. ఇంకా పెద్దవాళ్ళు ఏం చేస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. హ్యాపీ న్యూ ఇయర్ కదా. హ్యాపీ అంటే సంతోషము, న్యూ అంటే క్రొత్తది, ఇయర్ అంటే సంవత్సరం, అంతే కదా. హ్యాపీ అంటే ఏంటి, సంతోషం. ఎందుకు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు హ్యాపీతో ప్రారంభించాడంటే సంతోషం లేకుండా మనం ఏమీ చేయలేం, సంతోషం లేకుండా మనం ఏమీ చేయలేం, ముందుకు నడవలేం. సంతోషము సమాధానం చాలా ప్రాముఖ్యమైనది మానవునికి. ఎందుకంటే కష్టపడి పని చేస్తాడు, కష్టపడి వ్యాపారం చేస్తాడు, కష్టపడి ఉద్యోగం చేస్తాడు, కష్టపడి కూలి పని చేస్తాడు. ఏ శక్తి వంచన లేకుండా తను ఏ పని అయితే చేయగలుగుతాడో ఆ పనంతా చేసి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత తనకేం కావాలా, సంతోషము సమాధానము కావాలా. ఎంత కష్టపడినా సంతోషము లేదనుకోండి ఎలా ఉంటుంది జీవితము, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చేటప్పుడు దేంతో ప్రారంభించాడు, హ్యాపీ, చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. సంతోషము, ఈ సంతోషము, ఏ సంతోషం అంట, కొత్త సంతోషము కొత్త సంవత్సరంలో నాకు కావాలి. ఎన్ని సంవత్సరాలు గతించిపోయి ఉంటాయో కానీ మరలా అదే సంవత్సరం వచ్చిన తర్వాత అలాగే మనం ఉంటాం. అలా ఉండకూడదు. ఒకప్పుడు మనము ఇలాగ లేం ఉన్నాము, ఇలాగ కట్టుకోవడానికి ఇలా ఇంత మంచి బట్టలు ఉండేవి ఏం కాదు మనకు. కానీ ఏమైపోయినాయి, కాలం మారే కొద్దీ అవి కూడా మారిపోయాయి. హల్లెలూయా చెప్పండి. మరి మనం కూడా కాలం మారే కొద్దీ మనం కూడా మారిపోవాలి కదా, మారాలి కదా. మనం అట్లనే ఉంటే కొంతకాలం కిందటికి మనం వెళితే గాన పొయ్యి కట్టెలతో, నేను త్వరగా ముగిస్తానండి, కానీ చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడతాడు, మీకేమి ఇబ్బంది పెట్టను ఈ సమయాన్ని. కొంతకాలం కిందట మన తల్లులు పొయ్యి మీద పొట్టెలే కాదు ఏమంటారు, కట్టెల పొయ్యి మీద భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్తో వంట చేస్తున్నారు. ఎంత మార్పు వచ్చింది కదా. ఎవరైనా పొయ్యి వాడుతున్నారు, ఇప్పటికీ వాడరు వంటకి, ఏదో నీళ్లు పోసుకోవడానికి, వేడి నీళ్ళు కాచుకోవడానికి మాత్రమే పొయ్యి కట్టెలు వాడుతున్నారు, పొయ్యిని వాడుతున్నారు. కానీ ఇప్పుడు అందరూ గ్యాసే. అంటే ఏం జరిగింది, పొయ్యి కట్టెల దగ్గర నుంచి గ్యాస్ వరకు మార్పు వచ్చింది. మరి ఇన్ని మార్పులు జరుగుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే మన సమయం వ్యర్థమవుతుంది. కానీ ఇన్ని మార్పులు జరుగుతుండగా మనిషిలో ఎందుకు మార్పు రాదు కదా. మనిషిలో మనలో కూడా ఏం రావాలా, మార్పు రావాలా. ఏ మార్పు అది, సంతోషకరమైన మార్పు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి, నా వైపే చూడండి, వాక్యాన్ని వింటున్నాడు. పరిశుద్ధుడు యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదవండి. 7 వచనాలు చదవండి. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, నేను జాగ్రత్తగా చెప్పాను మీకు, బాగా వినండి, నా వైపు చూడండి. విన్న తర్వాత చదువుతున్నప్పుడు బాగా వినండి. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, జాగ్రత్తగా ఆపండి ఒక నిమిషం. ఏ సంవత్సరం ఇది, రాజు అయిన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం. జాగ్రత్తగా వినాలి మాటలు మీరు. ఏ సంవత్సరం అది, కొత్త సంవత్సరం కాదు, అది కూడా సంవత్సరమే, అది కూడా సంవత్సరం మారింది. కానీ అది ఏం కోడ్ చేస్తున్నాడంటే, ఒక రాజు మృతి నొందిన సంవత్సరము అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభించాడు. చూడండి, ఈ జనవరి అనేది కూడా మీకు తెలుసో తెలియదో, క్రిస్మస్ ఏ రోజు వస్తుందో జనవరి కూడా ఆ రోజే వస్తుంది. క్రిస్మస్ గురువారం వచ్చింది, ఈరోజు ఏ వారం, గురువారమే వచ్చింది. ఎందుకని, క్రిస్మస్ యేసుక్రీస్తు వారు జన్మించిన రోజు కదా. ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీద కన్య మరియ గర్భాన జన్మించినటువంటి దినము, ఆయన జన్మించిన రోజు నుంచే కొత్త సంవత్సరము ప్రారంభించబడింది. ఎందుకో తెలుసా ఎవరికన్నా? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, ఆయన జన్మించిన తర్వాత, అంటే ఈ లోకములో జన్మించినది డేటు, మరణించిన డేటు ఒకటి. ఈ రెండు కొలమానంగా తీసుకుని ప్రపంచమే, ఈ సృష్టి మొత్తమే క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని తీర్మానం చేసింది. అలా తీర్మానం చేసిన తర్వాత వచ్చింది నూతన సంవత్సరం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, యేసు క్రీస్తు దేవుడు ఈ లోకం కొరకు మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని కొలమానంగా తీసుకున్నారు.
ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నాం చూడండి, మొదటి వచనము, రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. హల్లెలూయా. ఏ రాజైనా ఒక దేశానికి రాజు, ఒక రాజు చనిపోయినటువంటి సంవత్సరాన్న దేవుడు కోడి చేస్తున్నాడు. అయితే ప్రపంచానికి నూతన సంవత్సరం ఎలా వచ్చిందంటే, నిజమైన రాజు లోకరక్షకుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజు యేసుక్రీస్తు వారు మరణించినటువంటి సంవత్సరం నుంచి నూతన సంవత్సరం క్యాలెండరు ఆవిష్కరించబడింది. సంవత్సరమున అత్యున్నత సింహాసనము పైన చాలు రాజు చనిపోయిన సంవత్సరం అందు అత్యున్నతమైన సింహాసనం. సింహాసనం అంటే తెలుసు కదా మీకు. నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి, మీరు నిజంగా దీవించబడతారు. దేవుని వాక్యం చేత మనం కట్టబడితే ఏ సమస్యలు మనకుండవు. అత్యున్నతమైన సింహాసనం, కుర్చీ, ఇది ఒక కూర్చోడానికి ఒక కుర్చీ. రాజులు మహారాజు కుర్చీలు ఉంటాయి కదా, అవి సింహాసనాలు. దాన్ని మించిన సింహాసనం ఏంటంటే అత్యున్నతమైన సింహాసనం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరంట? ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అంటే కూర్చొని ఉండగా నేను చూచితిని. మొదటి మాట, ప్రభువును చూచి నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలా. ప్రభువును చూచి, నాకు పొలం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా తాత మా తండ్రి వాని తాత వాని తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకేం డోకలేదు అనుకుంటే నీ ఎంత బుద్ధిహీనుడు ఇంకా ఎవడు కూడా ఉండడు. ఎందుకు తెలుసా? ఒక రోజున అవన్నీ కూడా ఏమైపోతాయి? అవన్నీ నీకు దూరం అయిపోతాయి. ఎప్పుడు తెలుసా? మరణించిన సంవత్సరమున. హల్లెలూయా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఏమన్నా వస్తాయి వెనకబడి? ఏమి రావు. ఏది కూడా వెనకబడి రాదు. ఏమొస్తుందంట? ఎన్ని వస్తుందండి? 6 అడుగుల పొడవా సమాధి కొలత, 3 అడుగుల వెడల్పు. ఒక మట్టిలో భూమిలో 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు గల గుంతలో మనల్ని పెట్టేస్తారంతే. మనంపటి ఏమి రాదు. ఈవెన్ మన మీద ఏదన్నా రింగ్ ఉన్నా, బంగారం ఉన్నా, చైన్ ఉన్నా, ఆఖరికి మొలతాడు ఉన్నా దాన్ని ఏం చేస్తారు? తెంపేస్తారు. చూస్తే మానవుని జీవితం ఎంత దయనీయమైనదో. ఈ జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ ఉన్నాయని ఎలా పడితే అలా జీవించడానికి కుదరదు. మరి ఏం చేయాలా? దేవుడైనటువంటి యేసుక్రీస్తును చూచుచూ నువ్వు ముందుకు సాగాల. హల్లెలూయా. యేసు ప్రభువును చూస్తూ నువ్వు ముందుకు వెళుతున్నట్లయితే గాన నీ జీవితంలో ఏ ఆటంకము, ఏ శోధన, ఏ శ్రమ, ఏ సమస్య ఏది కూడా నిన్ను ఏమి చేయలేదు. దేవునికి స్తోత్రం. ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక దైవజనుడు. ఈయన అంటున్నాడు, ఒక అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చాలా సార్లు మనం మన స్నేహితులను, మన బంధువులను, మన తల్లిదండ్రులను మనం చూస్తాం. ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? నీ రక్షకుడైన, నీ రాజు అయిన యేసుక్రీస్తుని నువ్వు చూస్తూ ముందుకు సాగాల. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనంలో తన శిష్యులు సముద్రం మీద యేసయ్య కంటే ముందుగా వెళ్ళిపోమని చెప్పాడు. మీరు వెళ్ళిపోండి, నేను మీ తర్వాత వస్తానని చెప్పి పంపించాడు. వీళ్ళు సముద్రంలో వెళుతున్నారు. ప్రయాణం రాత్రిపూట. పగలపూట మనం బస్సులలో, రైళ్లలో, విమానాల్లో ప్రయాణం చేయాలంటే భయపడతాం కదా. విమానం యాక్సిడెంట్ జరిగి 350 మంది చనిపోయారు మొన్న 6 నెలల కిందట. విమానం ఎక్కుతారు ఎవరన్నా? భయం. బస్సు కర్నూలు ఎంటర్ అవుతా ఉంది, టేకూరు దగ్గర. అంత ముందు కూడా కలిదు కదా, టేకూరు దగ్గర ఎంటర్ అవుతా ఉంది. బస్సు మొత్తం యాక్సిడెంట్ అయ్యి ఒక బైక్ బస్సు కింద దూరి అది స్ప్రెడ్ అవ్వడం ద్వారా మంటలు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? బస్సులో ఉన్న మొత్తం ఒక 6 మంది తప్ప 21 మంది చచ్చిపోయారు, కాలిపోయారు కర్నూలులో. ఎవరన్నా బస్సు ఎక్కేటప్పుడు ఏం చేస్తారు? భయం. ఎందుకంటే బస్సు ప్రమాదాలు కాబట్టి. ఇంకా రైలు, ఇవన్నీ కూడా యాక్సిడెంట్ అవుతాయి కాబట్టి మనిషికి ఏముందంట? భయం. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు సముద్ర ప్రయాణం. ఏ ప్రయాణం వీళ్ళది? సముద్రం మీద ప్రయాణం. అది ఎప్పుడు? రాత్రి. చదవండి. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. హల్లెలూయా. అలల వలన, అలలంటే ఎక్కడ ఉంటాయి?
సముద్రములో వారు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో గాలి చేత అలలు కొట్టబడుతూ ఉన్నాయి. అలాగే ప్రయాణం సాగుతూ ఉంది. చదవండి. రాత్రి 4వ జామున అంటే రాత్రి అంటే ఏకోకాల సమయంలో 4 గంటల సమయంలో ఆయన సముద్రము మీద నడుచుచు, ఆయన అంటే యేసు ప్రభు సముద్రము మీద 4 గంటలప్పుడు ఏకున నడుచుకుంటూ వారి ఎద్దుకు వస్తున్నాడు. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. హల్లెలూయా. భయం. సముద్రంలో వెళుతున్నప్పుడు భయం లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? భూతమేమో దయ్యమేమో అని భయపడ్డారు. చూడండి, ఎవరికి భయపడతారంట మనిషి? భూతం అంటే దయ్యం. దేనికి భయపడతారంట? దయ్యానికి భయపడతారు. మరి దేవునికి ఎందుకని దేవునికి భయపడరు తెలుసా? దయ్యము నిన్ను పాడు చేస్తుంది, దయ్యము నిన్ను గలిబిలి చేస్తుంది, దయ్యము నిన్ను కృంగదీస్తుంది. అందుకే అదంటే నీకు భయం. కానీ దేవుడు నిన్ను కృంగదీయడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పాడు చేయడు, దేవుడు నిన్ను నష్టపరచడు. అందుకే నీకు భయం లేదు. అయితే ఆయనను చూసి భయపడి కేకలు వేసిరి. వెంటనే ధైర్యము తెచ్చుకొనుడి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగాను. ఆయన రమ్మనగానే, జాగ్రత్తగా వినండి, పేతురు దోణి దిగి సముద్రం, నాకెళ్ళి చూడండి అమ్మా, నా వైపు చూడండి. పేతురు దోణి దిగి సముద్రంలోకి దిగి యేసు ఎద్దుకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచిను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. భూతమని భయపడ్డారు. ఆయన చెప్పాడు, నేను యేసునే, మీరు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అయితే ప్రభువా, నువ్వు దేవుడు అయితే, నువ్వు యేసు ప్రభు అయితే, నువ్వు రక్షకుడు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవు అని చెప్పాడు. సరే రమ్మని చెప్పగానే యేసు ప్రభువును చూచి, మొదటి మాట ఏంటి? దేవుని చూస్తూ మనము ముందుకు వెళ్ళాలా. మొదటి మాట ఇది చూడండి. ఈ పేతురు యేసును చూచి నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి. హల్లెలూయా. 24వ వచనంలో అప్పటికే గాలి చేత అలలు కొట్టబడుచుండను, భయపడలే. కానీ ఇప్పుడు చూశాడంట? ఇప్పుడు మరలా కింద చదవడటనే, గాలిని చూచి భయపడి మునిగిపోసా. ప్రభువా, నేను నశించిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు, రక్షించమని కేకలు వేశాను. అంతేనా? ఎందుకండి భయము? వీళ్ళకు భయమా? వీళ్ళు మునిగిపోతారా? సముద్రంలో పడితే మునిగిపోతారా? రాలేరా? ఈదొచ్చు కదా. సముద్రంలో చేపలు పట్టే వానికి సముద్రంలో ఈత రాదా? మరి ఎందుకు మునిగిపోతున్నాడు, ఎందుకు నశించిపోతున్నాడని కేకలు వేస్తున్నాడు? ఎన్నిసార్లు సముద్రంలో ఈదుకుంటూ రాలేదు మీరు? ఎన్నిసార్లు ఒక రాసిన వార్త 5వ అధ్యాయంలో వారు సముద్రంలో చేపలు పట్టుటకు వెళ్ళగా రాత్రంతా ప్రయాసపడింది కానీ ఒక చేప అయినను పట్టలేదు. వాళ్ళు సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. సముద్రంలో చేపలు పట్టేవాడికి ఈత రాదా? ఈతరని వాడు ఎవరైనా వెళ్తాడు సముద్రానికి? వాళ్ళు సముద్రంలో చేపలు పట్టే గజ ఈతగాళ్ళు. పేతురు, యోహాను, యాకోబు వాళ్ళ వృత్తి చేపలు పట్టే వృత్తి. మరి నీళ్ళలో వాడు ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా, మునిగిపోతున్నాను అంటున్నాడు. అసలు విషయం ఏంటో తెలుసా? అతను యేసు ప్రభువును చూడకుండా గాలిని చూచి భయపడి, గాలిని చూసి గాలి కనపడుతుందా? జగనన్నా గాలి కనపడుతుందా? ఎలా చూశాడు మరి? గాలి మీకు కనపడుతుందా? కానీ బైబిల్ ఏం రాయబడింది? గాలిని చూచి భయపడి. అక్కడ జరిగింది ఏంటో చెప్పమంటారా? అక్కడ ఒక సత్యం దాగి ఉంది. సాతానుడు అక్కడ సుడిగుండాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అతని సుడిగుండం ఏం చేస్తుంది తెలుసా? బయట అయితే సుడిగాలి అంటాం కదా, గాలి చుట్టూ తిరిగి ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోతుంది. అవునా? దాన్ని ఏమంటాము? సుడిగాలి అంటాం. కానీ సముద్రంలో సుడిగాలి ఎలా ఉంటుందో తెలిసిన? చుట్టూ తిరిగి కిందికి తీసుకుని పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే మన జీవితం బాగుపోయినట్టే. పగలు పూట ప్రపంచంలో గాలి సుడిగాలి అయిపోయిందంటే చుట్టూ తిరిగి పైకి వెళ్ళిపోతుంది. చూడండి, మీరు గమనించండి.
ఆ సుడిగాలి పైకి వెళ్ళిపోతుంది, కానీ నీళ్ళల్లో సుడిగాలి మాత్రము పైకి రాదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? లోతుకి వెళ్ళిపోయి కొద్ది నిమిషాల తర్వాత పైకి వస్తుంది మళ్ళా. అలా వచ్చినప్పుడే తుఫాన్లు వచ్చేది. హల్లెలూయా! అలా వచ్చినప్పుడే తుఫాన్లు, వర్షాలు వచ్చేది. అలాగనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అంటారు కదా, అని అర్థం ఏంటి? సుడిగుండం ఏం చేసింది? సుడిగుండము తిరిగింది. ఇక్కడ సాతానుడు వీళ్ళను ముంచి వేయడానికి నీళ్ళ మీద నడిచాడు. దేవుడు నీళ్ళ మీద నడిస్తే పర్వాలేదు, కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు కూడా నీళ్ళ మీద నడుస్తున్నారని చెప్పేసి ఎలాగైనా వీళ్ళని ముంచాలని సుడిగుండము రేపింది. సుడిగుండం అది. ఆ సుడిగుండాన్ని చూసి పేతురు భయపడినాడు. హల్లెలూయా! సముద్రం మీద సుడిగాలి రాదు. సముద్రం మీద వస్తుంది అంటే అది సుడిగుండమే. ఈతగాళ్ళు ఎప్పుడు భయపడరు, ఒక సుడిగుండం వచ్చినప్పుడు మాత్రమే ఈ గజగీతగాళ్ళు భయపడతారు. అదే జరిగింది. ఎప్పుడైతే దేవుణ్ణి చూడడము మర్చిపోయాడో, దేవుణ్ణి చూడకుండా ఈ సుడిగుండాన్ని చూశాడో, వెంటనే ఏమైపోయాడు? మునిగిపోతున్నాడు, కిందికి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సుడిగుండం లాంటి సమస్య నీకు వచ్చినప్పుడు నువ్వు చూడాల్సింది ఎవరిని? నీ ప్రభువునే. నీ సమస్యను నువ్వు ఎప్పటికీ చూడకూడదు. నీ దేవుని నువ్వు చూసినట్లయితే ఆ సమస్యలో నుంచి, అసాధ్యమైన వాటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు. అయ్యా, నేను బలహీనతల చేత బాధపడుతున్నానయ్యా. అయ్యా, నేను అపవిత్రాత్మ శక్తుల చేత బాధపడుతున్నానయ్యా. అయ్యా, నేను అనారోగ్యం చేత ఎన్నో ఏళ్ళుగా కొట్టబడుతున్నానయ్యా. నువ్వే భయపడాల్సిన పని లేదు. నువ్వు చూడాల్సింది అపవిత్రాత్మను కాదు, నువ్వు చూడాల్సింది సమస్యను కాదు, నువ్వు చూడాల్సింది ఈ సుడిగుండని కాదు, నువ్వు చూడాల్సింది నీ ఎదుటిగా ఉన్న ప్రభువునే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉండగా నేను ప్రభువును చూచితిని. దేవుని చూసిన ముందుకెళ్ళాలి. ఎవరిని నమ్మొద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు, ఎవరిని మీద నువ్వు ఆధారపడవద్దు. నీ కోసం రక్తము కార్చిన దేవుడు, కల్వరిశిలలో ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను విడిపించగల దేవుని నువ్వు చూస్తున్న ముందుకి నువ్వు దేని చూడవద్దు. ఈ నూతన సంవత్సరంలో మొదటి మాట, అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యము చేయాలంటే నువ్వు చూడవలసింది నీ దేవుణ్ణే.